హే గైస్, లాంగ్ టైమ్ నో సీ. అయినా మనం యూట్యూబ్ వ్లాగ్స్ చేసి చాలా రోజులైంది. నేను ఎప్పుడో కాంపిటీషన్ టైంలో చేస్తుండే యూట్యూబ్ వ్లాగ్స్, బట్ అప్పుడు నుండి డెడికేషన్ ఇప్పుడు లేదు. ఎస్, సో అందుకే ఆ డెడికేషన్ని మళ్ళా రప్పిద్దామని యూట్యూబ్ వ్లాగ్ స్టార్ట్ చేసిన. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం కన్సిస్టెంట్ వ్లాగ్స్ చేయాలి, ఎందుకంటే నాకు మొన్నటిదాకా స్టోరేజ్ ఇష్యూస్ ఉండే, మైక్ ఇష్యూస్ ఉండే. ఇప్పుడు అవన్నీ సార్ట్ చేసుకున్నా. సో ఐమ్ కంప్లీట్లీ రెడీ నౌ టు డూ వ్లాగ్స్. సో ఇప్పుడు వీడియో కాన్సెప్ట్ చాలా సింపుల్, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వచ్చిన. ఇప్పుడు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో చూస్తున్న నువ్వే ఉండుంటావు. నువ్వు ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ అయి ఉంటావు, లేదంటే బిజీ పర్సన్ అయి ఉంటావు, ఆర్ ఎల్స్ నీకు కుక్ చేసుకోనికి బద్ధకం అయి ఉంటుంది. సో ఇలాంటి పీపుల్ ఏం చేస్తారంటే ఎంటీ స్టమక్తో వర్కౌట్ చేస్తారు, ఫాస్టెడ్ వర్కౌట్ చేస్తారు. ఓకే, సో ఈరోజు నేను కూడా స్పిరిచువల్ ఫాస్టింగ్ ఉన్నా. సో అందుకే ఇప్పుడు ఏం తినలే నేను ఇంకా. సో అందుకే ఒకసారి ఫాస్టెడ్ వర్కౌట్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాయి వీడియోలో. సో చూద్దాం. అండ్ ఆల్సో అక్కడ పోస్టర్లో కొన్ని యాంటీబయాటిక్ నెంబర్లు వేసి ఉన్నాయి కదా, అదేం లేదు. పర్సనల్గా నేను నా గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి అట్లా రాసుకొని డే బై డే కౌంట్ చేసుకుంటూ ఉంటా. సో ఇప్పుడు మనం కట్ చేసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 4 months. అండ్ మధ్యలో నాకు ఒక 1.5 month ఎగ్జామ్స్ వల్ల బిస్కెట్ అయిపోయింది, మొత్తానికి అప్స్కండ్ అయిపోయింది. నాకు టైం దొరకలే, ఆబ్వియస్లీ స్ట్రెస్ ఎక్కువైంది. ఆల్సో నాకు డైట్ కూడా చేయడానికి రాకపోతుంటే. యా, బట్ ఇప్పుడు అవన్నీ ఫిక్స్ చేసుకుందాం. సో ఇంకా మనకి అరౌండ్ 40 days ఉన్నాయి. 40 daysలో మనం సింగిల్ బాడీ ఫ్యాట్ రావాలి, మొత్తం ఇట్లా వాస్కులర్ మస్కులర్ అయిపోవాలి. సో అందుకే అట్లా పెట్టుకున్నా, మీకు కూడా చూపించిన. సో ఎందుకంటే నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది, నాకు కూడా కన్సిస్టెన్సీ ఉంటుందని. ఇన్ కేస్ మీకు కూడా ఒక గోల్ని అచీవ్ చేసుకోవాలంటే ఇట్లా పెట్టుకోండి. డెఫినెట్లీ మీకు ఒక సీరియస్నెస్ ఉంటుంది. పొద్దున్నే దాన్ని చూడండి, కొంచెం ఇజ్జత్ వస్తుంది. సో ఎస్, నేను ఒక బ్యాచులర్, నేను ఒక్కనే ఉంటా రూమ్లో, అన్నీ సెల్ఫ్ చేసుకుంటా. ఓకే, అండ్ ఆల్సో మొన్ననే నా బీటెక్ కూడా అయిపోయింది. టెక్నికల్గా చెప్పాలంటే మొన్నటిదాకా స్టూడెంట్ని, ఈ రోజు నుంచి అన్ఎంప్లాయిడ్ని. బట్ ఇట్స్ స్టిల్ ఫైన్, మనకి ఫిట్నెస్ ఉంది. సో యా, మనం ఇప్పటికీ రూమ్లో మస్తు మాట్లాడేసినాం. జిమ్కి పోయి ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేసి ఈ ఫాస్టెడ్ వర్కౌట్ ఏందో, దీని సంగతి ఏందో, దీనివల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కావచ్చు, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎండ్ దాకా చూడు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకో. సపోర్ట్ చేయండి బ్రో, చేయక యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నా. సో ఆబ్వియస్లీ మనం ఫాస్టెడ్ వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఎనర్జీ ఉండదు. సో అందుకే నేను క్యాఫిన్ తీసుకుంటున్నా. అండ్ ఆల్సో మనం కొంచెం తీయగలం కాబట్టి దీనిలో ప్రీ వర్కౌట్ కలిపిన. అండ్ ఆల్సో ఇది కూడా కలుపుతా. ఇది ఏందని నేను చెప్పాను, ఇదేం స్టెరాయిడ్ కూడా కాదు, జస్ట్ ఒక న్యాచురల్ సప్లిమెంట్. ఎస్, ఇది వాడితే కొంచెం మాగమాగం అయిపోతుంది, మొత్తం ఫ్లష్ ఎఫెక్ట్ వచ్చి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. సో దట్ నీకు వర్కౌట్ చేయబుద్ధి. నాకైతే ఇష్టం పర్సనల్గా ఇట్లా చేసుకోవడం. సో ఇది మన ప్రీ వర్కౌట్ స్టాక్. ప్రీ వర్కౌట్ అంటే క్యాఫిన్, ఇంకా ఇది. మన దరిద్రం తెలుసు కదా, యూట్యూబ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, ఒక మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. లక్కీలు ఇంకొక మైక్ ఉంది. సో ఈ మైక్తో అడ్జస్ట్ చేద్దాం. దాని తర్వాత ఛార్జింగ్ పెట్టేసి మనం వార్మప్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఫాస్టెడ్ స్టేట్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఎనర్జీ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో నాకు ఆకలి ఫీలింగ్ కూడా స్టార్ట్ అయింది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. టీ బార్ ఫస్ట్ సైడ్ కొట్టేసినాం. లిటరల్ నా హార్ట్ రేట్ అరౌండ్ 150+ BPMలో ఉంది. మాట్లాడానికి కూడా రావట్లే. బట్ స్టిల్ మనం మోర్ దాన్ 8 reps అయితే కొట్టినాం. మిగతా కొన్ని పార్షల్ రెప్స్ స్ట్రక్స్ కొట్టినా. ఎస్, సెకండ్ సెట్ చూపియాను, వేరే వేరియేషన్ చూపిస్తాడు. సో టీ బార్ రోయింగ్ మనం ఒక 2 sets కొట్టేసినాం, ఇంక్లూడింగ్ మన వార్మప్ సెట్, టోటల్ 3 sets. సో ఇప్పుడు మన బాడీలో ప్రపోర్షనేట్గా ట్రైన్ చేసినప్పుడే మనకి ఒక ప్రపోర్షనేట్ బాడీ వస్తుంది.
సో ఇప్పుడే మన టీ బార్ అయితే అయిపోయింది. మనం టోటల్గా 2 వర్కింగ్ సెట్స్ కొట్టినాం విత్ 60 kgs అండ్ 1 వార్మ్ అప్ సెట్ విత్ 25 kgs. సో ఇప్పుడు మనది ఏంటంటే రేట్ డెల్ట్. సో నేను ఎప్పుడు టీ బార్ తర్వాత రేట్ డెల్ట్ చేస్తాను, ఎందుకంటే రేట్ డెల్ట్ నా వీక్ మజిల్ అండ్ అప్పర్ బ్యాక్ నా వీక్ మజిల్. సో నేను వీక్ మజిల్స్తో స్టార్ట్ చేస్తాను వర్కౌట్. ఓకే, సో ఫస్ట్ టీ బార్, సెకండ్ రివర్స్ పెగ్ డెక్. సో దీంట్లో నేను అరౌండ్ హెవీగా పోయి ఒక 10 to 12 reps ఆఫ్ ఫెయిలియర్ తెచ్చుకుంటా. సో లెట్స్ సీ ఇంటెన్సిటీ ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. మన బ్యాక్లో సెకండ్ వేరియేషన్ సూపీనియర్ ల్యాట్ పుల్ డౌన్. అందరు నార్మల్గా ఇట్లా ల్యాట్ పుల్ డౌన్ చేస్తారు కదా, నేను సూపీనియర్ చేస్తాను, ఎందుకంటే నాకు వెయిట్ ప్రాపర్గా పడుతుంది అండ్ ఆల్సో నాకు ప్రాపర్ స్క్వీజ్ వస్తుంది లోవర్ ల్యాక్స్లో. అండ్ ఎస్, ఇది నేను యూజువల్గా 110 kgs కొడతా, అంటే 55. ఇప్పుడు చూద్దాం నాకు 110 kgsతో నేను రెప్స్ వస్తాయా రావా అని, ఎందుకంటే మనం ఫాస్ట్ స్టేట్లో ఉన్నాం అండ్ ఆల్సో నేను టీ బార్ కొట్టుడితేనే నాకు సగం వెళ్ళిపోయింది బ్యాటరీ. లెట్స్ సీ. అమ్మా తోడు డిప్రెషన్ స్ట్రెంత్ డ్రాప్ అయి ఉండదు, బట్ ఫాస్ట్ స్టేట్లో ఉన్నాను కాబట్టి రావట్లేదు కావచ్చు. వెయిట్ తగ్గించుకోవడం. ఇప్పుడు వెయిట్ డ్రాప్ అయిందంటే స్ట్రెంత్ డ్రాప్ అయినట్టు, స్ట్రెంత్ డ్రాప్ అయిందంటే మజిల్ డ్రాప్ అవుతుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ అవర్ వెయిట్స్. నాట్ బ్యాడ్. మనకి మొత్తం 7 reps వచ్చినాయి అండ్ బికాస్ మనం 110తో ఒక 2 reps ట్రై చేసాం కాబట్టి సగం స్ట్రెంత్ డ్రాప్ అయింది. అండ్ నెక్స్ట్ సెట్లో మనం కన్సిస్టెంట్ 10 reps చేయడం ట్రై చేసాం. సో ఇది మన బ్యాక్లో సెకండ్ వేరియేషన్. ఆ సెట్ కొట్టుడుతోనే నాకు బీటీ అయిపోయింది. అర్జెంట్గా వాటర్ తాగాలి. మీరు కూడా వాటర్ తాగండి, ఎందుకంటే సమ్మర్ హైడ్రేషన్ ఇంపార్టెంట్. అండ్ వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకోండి. వాటర్ తాగితే నీకు హైడ్రేషన్ రాదు, ఎలక్ట్రోలైట్స్ ఉంటేనే హైడ్రేషన్ ఉంటుంది. యా, cheers. సో ఎస్, మనం బైసెప్లో ఫస్ట్ వేరియేషన్ అండ్ లాస్ట్ వేరియేషన్ స్ట్రైట్ డంబుల్ కర్ల్స్ చేస్తాం. డబల్ డంబుల్ బైసెప్ కర్ల్స్ అంటారు. మీరు ఈ స్ట్రైట్ బార్తో కూడా వేయచ్చు. బేసిక్గా నేనైతే 2 sets ఆఫ్ హ్యామర్ కర్ల్స్, 2 sets ఆఫ్ ప్రీచర్ కర్ల్స్ చేస్తా. బట్ ఎనర్జీ లేదు కాబట్టి ఒకటే వేరియేషన్ చేస్తా, అది కూడా ఒక 2 sets కొడతా సరిపోతుంది. అలా లేకుంటే 3 కొడతా. సో లెట్స్ సీ ఎన్ని రెప్స్ వస్తాయో. లెట్స్ డూ దిస్. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy. And silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into. ఇప్పుడే మన బైసెప్ వర్కౌట్ అయితే అయిపోయింది.
అది కూడా 2 sets ఆఫ్ స్ట్రైట్ బార్ కర్ల్స్. ఇప్పుడు మనం లాస్ట్ సెట్ చేస్తున్నాం, లాస్ట్ వేరియేషన్ చేస్తున్నాం. ఇది కూడా 2 sets అంతే. 2 sets ఆఫ్ క్లోజ్ గ్రిప్ రోయింగ్, దెన్ అవర్ ఫుల్ డే విల్ బీ డన్. అంతే. మీరు ఎక్కువ వెయిట్ చేసుకొని ఎక్కువ ఇంటెన్సిటీగా చేస్తే మీకు వాల్యూమ్ ఎక్కువ అవసరం లేదు. సో లెట్స్ గో, లెట్స్ డూ దిస్. డెఫినెట్లీ ఫర్ నా 100% నేను ఇవ్వలేకపోతున్నా ఫాస్టెడ్ షీట్లో. ఎస్, సక్సెస్ఫుల్గా ఫాస్టెడ్ షీట్లో మన హై ఇంటెన్సిటీ ఫుల్ డే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫాస్టెడ్ వర్కౌట్ చేయడం ఈజ్ ద వర్స్ట్ డెసిషన్. చేయకండి ఫాస్టెడ్ వర్కౌట్. మంచిగా తిని ఒక గంట సేపు గ్యాప్ తీసుకొని పోయి వర్కౌట్ చేయండి. ఎందుకంటే నీకు స్ట్రెంత్ డ్రాప్ అవుతుంది ఫాస్టెడ్ షీట్లో వర్కౌట్ చేస్తే. అండ్ ఆల్సో నాకు ఆకలిస్తుంది బాగా, వర్కౌట్ చేస్తుంటే కూడా ఆకలిస్తుంది. దట్స్ ఎ బిగ్ డ్రాబ్యాక్. అండ్ ఆల్సో నాకు బాగా స్ట్రెస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇట్లా మీరు ఎక్కువ స్ట్రెస్ అయితే మీకు కార్టిసాల్ హైక్ అవుతుంది. మీ బాడీలో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువైంది అనుకో, మీకు బాడీలో వాటర్ హోల్డ్ అవుతుంది, బ్రెయిన్ ఫాగ్ అనిపిస్తుంది, చిరాకులు ఇస్తుంది, మూడ్ ఖరాబ్ అయిపోతుంది. సో ఫాస్టెడ్ వర్కౌట్ చేయకండి.